ఓకే అండి. వెల్కమ్ టు దేవేందర్ మెథడ్స్. ఈరోజు కొన్ని మనకు సంబంధించినటువంటి ఈ యొక్క మ్యాథమెటిక్స్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ మెథడాలకు సంబంధించి కొన్ని బిట్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఓకే అండి. టైం కూడా దగ్గర పడుతుంది. మనకు జూన్ 6 నుంచి ఎగ్జామ్ అని చెప్పి మనకు స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. జూన్ 6 నుంచి ఉంది. కాబట్టి మనకు మ్యాథమెటిక్స్ మెథడాలకు సంబంధించినటువంటి విద్యార్థులకు మే 31 అంటే ఈరోజు 4th, ఇంకా మనకు 27 డేస్ ఉన్నాయి. జూన్ 6 తర్వాత అంటే మనకు స్కూల్ అసిస్టెంట్ వారికి ఎస్జిటి వారికి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాతనే మన స్కూల్ అసిస్టెంట్ వారికి స్టార్ట్ అవుతాయి. అంటే మనకు జూన్ 6 అంటే వారికి ఒక 4-5-6 డేస్లో అవి కంప్లీట్ అయినా కూడా జూన్ 10 కానీ 15 నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. టోటల్గా మనకు ఒక 40 డేస్ టైం ఉంది. ఈ 40 డేస్ టైం ఎంత అమూల్యమైనటువంటి టైం అంటే టైం యూజ్ చేసుకోండి. ఎలాంటి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ చదివే వాళ్ళైనా, ఆల్రెడీ ఇంతకుముందు నుంచి ఎన్నో సంవత్సరాలు చదువుతూ ఉన్నవారైనా దగ్గర పడుతున్న టెన్షన్ అనిపిస్తుంది. ఏమి చదివినా కూడా నాకు గుర్తులేదు అనిపిస్తుంది. కానీ అన్నీ గుర్తుంటాయి, ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. మీరు చదువుతూ మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. కొంతమంది వాయిదా పడుతుంది, టెట్ వస్తుంది అని చెప్పి అంటారు. అలాంటి మాటలు ఏం పట్టించుకోకండి. ఇంతకుముందు కూడా డిఎస్సి కూడా పడుద్దో అనుకుంటే టైం అంతా వేస్ట్ చేశారు. ఆల్రెడీ డిఎస్సి వస్తుంది, నోటిఫికేషన్ వస్తుంది, ఎగ్జామ్ కూడా కండక్ట్ అవుతుందని చెప్పి చాలాసార్లు చెప్పాం. ఎవరు వినలేదు కూడా. కాబట్టి అవన్నీ పట్టించుకోకుండా మీ పని మీరు చేయండి. రోజుకు 10 కాదు 12 గంటలు కష్టపడండి. సబ్జెక్టుకు డివైడ్ చేయండి. మెథడాలజీకి ఎన్ని గంటలు కేటాయించాలి, కంటెంట్కి ఎన్ని గంటలు కేటాయించాలి, అదేవిధంగా మనకున్నటువంటి సైకాలజీకి ఎన్ని, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్, ఇలా టైం కేటాయించుకుంటూ ఒక ప్రణాళికాబద్ధంగా చదువుకుంటూ వెళ్ళండి. మనకు జూన్ 10 కానీ 15 నుంచి కానీ స్కూల్ అసిస్టెంట్ వరకు ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. 40 డేస్ టైం మినిమం కూడా, సరే 37 38 మినిమం 40 డేస్ టైంని ఒక ప్రణాళికాబద్ధంగా చదువుకుంటూ కంగారు పడకుంటూ ప్లానింగ్ ప్రకారం వెళ్ళండి. విజయం మీ సొంతం అవుతుంది. ఎలాంటి బయట అది ఇది అని చెప్పి రూమర్స్ వచ్చినా పట్టించుకోకండి. పడితే వాయిదా పడుతుందంటే పడుతుందో పడదో ఎవరికి తెలియదు. కానీ మీ కర్తవ్యం మాత్రం మర్చిపోకండి. ఓకే, అవన్నీ విషయాలు పక్కన పెట్టండి. కొన్ని అంశాలు, ఇంకో చిన్న విషయం, ఒక విషయం చెప్తున్నాను. మీరు ఇప్పుడు ఇన్ని రోజులు చదివిన చదువు గుర్తుండాలి అంటే కంపల్సరీగా కూడా సబ్జెక్ట్ గ్రిప్ ఉండి రేపు డిఎస్సిలో పర్ఫెక్ట్గా మీరు ఎగ్జామ్ రాయాలంటే టెస్ట్ సిరీస్ బాగా ప్రాక్టీస్ చేయాలి. టెస్టులు కండక్ట్ ఎన్ని మీకు చదివిన చదువు మీద ఇప్పుడు ఆల్రెడీ చదివి అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎన్ని దొరికితే అన్ని టెస్టులు ప్రాక్టీస్ చేయాలి. 11 యూనిట్స్ ఉన్నాయి. ఈ 11 యూనిట్కు ప్రతి బిట్టు టు బిట్టు మనం తయారు చేసి ఇచ్చాం. అలా టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేయండి. ఇలా నేను ఇచ్చిన దేవేందర్ మెథడ్స్లో ఇచ్చిన టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్తో పాటు బయట దొరికినా కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. మీకు కావాల్సింది జాబ్ కావాలి. టెస్ట్ ప్రాక్టీస్ చేయడం వల్ల సబ్జెక్ట్ గ్రిప్ వస్తుంది. ఏ బిట్టు ఫార్మేషన్ ఎలా వస్తుంది, నేను ఎలా చేయగలగాలి అని చెప్పి ఆలోచించండి. చిన్న చిన్న మిస్టేక్లు కూడా జరుగుతాయి. ఈజీ బిట్టు పోగొడతారు, హార్డ్ బిట్టు చేయగలుగుతారు. అలాంటి మీ ఉన్న లోపాలు ఏంటి ఒక దగ్గర రాసుకొని ఆ లోపాలని సరిదిద్దుకుంటూ ఉండండి. సరిదిద్దుకొని ఇంకా గ్రోత్, ఇంకా డెవలప్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకోండి. ఈ మూమెంట్లో చాలామంది ఏం చేస్తారంటే మొత్తం చదివిన తర్వాత కంప్లీట్ చేద్దామని చెప్పి దాదాపు సిలబస్ కూడా చదువుతున్నారు, దగ్గర పడుతున్నది. కానీ టెస్టులు మాత్రం రాయడం మానకండి. ఎందుకంటే టెస్టుల వల్ల ఎంతో అనుభవం వస్తుంది. నీ ర్యాంక్ ఏందని తెలుస్తుంది, ఏ స్థాయిలో ఉన్నానని తెలుస్తుంది, ఎంత వెనకబడిపోయాను, ఎంత గ్రోత్ ఉన్నాను అనేటువంటి ఫీడ్బ్యాక్ కూడా దొరుకుతుంది. అలా టెస్టులు రాయండి. ఇప్పుడు టెస్టులు రాసేటటువంటి మూమెంటే కాబట్టి రాసి సబ్జెక్ట్ గ్రిప్ తెచ్చుకొని కంపల్సరీ మీరు హార్డ్ వర్క్ చేయండి. ఓకే, కొన్ని బిట్స్ మనం డిస్కస్ చేద్దాం. మీకు ఉపయోగపడుతుందని కొన్ని బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను. అవేందో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ ఈ క్రింది వానిలో నిగమన పద్ధతి అంటే డిడక్టివ్ మెథడ్ అండి. నిగమన పద్ధతి లక్షణానికి సంబంధించని అన్నాడు. సంబంధించిన కాదండి, ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. సంబంధించని అంశాన్ని గుర్తించండి అని చెప్పి ఇలా ఇస్తాడు క్వశ్చన్. అలా ఇచ్చేటప్పుడు డిడక్టివ్ మెథడ్ అంటే మీకు కంపల్సరీ గుర్తుకు రావాలి. మరి డిడక్టివ్ మెథడ్ ఎవరు కనుక్కున్నారు, డిడక్టివ్ మెథడ్ని అంటే నిగమన పద్ధతిని ఎవరు ప్రచారం చేశారు, డిడక్టివ్ మెథడ్లో విద్యార్థి ఏం చేస్తాడు, ఉపాధ్యాయుడు ఏం చేస్తాడు, జ్ఞాపక శక్తి ఉంటుందా ఉండదా, కంఠస్థానికి ప్రిఫరెన్స్ ఉంటుందా ఉండదా, అవునా కదా, సూత్రాలను బట్టి పడతాడా అనే ఆ పద్ధతి మొత్తం మీకు గుర్తు రావాలి. ఆ లక్షణాలు గుర్తుకొస్తే ఈజీగా చేయగలుగుతాం. ఈ పద్ధతి ఉన్నత స్థాయి విద్యార్థులకు తగినది అన్నాడు. మరి ఇక్కడేమిచ్చాడు క్వశ్చను, నిగమన పద్ధతి లక్షణానికి సంబంధించని దాన్ని అన్నాడు. మరి ఏంటి ఒకసారి చూద్దాం. ఉన్నత స్థాయి విద్యార్థులకు తగినది అంటే ఉన్నత స్థాయి విద్యార్థులకు ఉపయోగపడుతుంది అంటున్నాడు. కరెక్టే కదండి. ఎందుకు, నిగమన పద్ధతిలో ఉపాధ్యాయుడు ఒక సూత్రాన్ని డైరెక్ట్గా బోర్డు మీద రాసి బట్టి పట్టించి గణిత శాస్త్రం మొత్తం నేర్పుతాడు. మరి బట్టి సూత్రాన్ని గుర్తుపెట్టుకోవాలంటే ప్రాథమిక స్థాయి విద్యార్థి గుర్తుపెట్టుకుంటాడా,
ఉన్నత స్థాయి విద్యార్థి గుర్తుపెట్టుకుంటాడా అంటే ఉన్నత స్థాయి విద్యార్థి గుర్తుపెట్టుకుంటాడు. కాబట్టి డిడక్టివ్ మెథడ్ అనేది ఉన్నత స్థాయి విద్యార్థులకే తగినది, ప్రాథమిక స్థాయి వారికి ఉపయోగపడదు. ఓకే, కాబట్టి ఇది సంబంధించినది. ఈ పద్ధతిలో విద్యార్థులలో వేగాన్ని, సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది అని చెప్పి ఇచ్చాడు. చూడండి ఒకసారి, మనం 10th క్లాస్ వరకు మనం చేసే ప్రతి పద్ధతి కూడా నిగమన పద్ధతి. a+b² సూత్రం ఉపయోగించి దాంట్లో సబ్స్టిట్యూట్ చేసి ప్రాబ్లం చేశాం. a⁴m × n = a⁴m అని చెప్పి సూత్రాలు ఉపయోగించాం. sin a+b ఫార్ములా ఉపయోగించాం. sin θ cos θ = tan θ అని చెప్పి ఉపయోగించాం. sin² θ + cos² θ = 1 అని ఉపయోగించాం. ఇవన్నీ సూత్రాలు ఎలా వచ్చాయి తెలీదు, కానీ ఉపాధ్యాయుడు చెప్పాడు, మీరు గుర్తించుకున్నారు, దాని ప్రకారమే లెక్కలు చేసుకుంటూ వెళ్ళారు. దాని ప్రకారం ప్లాన్ చేసుకున్నాం కాబట్టే సిలబస్ మొత్తం ఈరోజు కంప్లీట్ చేసుకుంటున్నాం. అంటే ఏంటి, ఇక్కడ 10th క్లాస్లో మొత్తం సూత్రాలు ఉపయోగించే లెక్కలు చేసుకుంటూ వెళ్ళాం 45 మినిట్స్లో, అదే చేశాం. కాబట్టి ఈ యొక్క నిగమన పద్ధతి వేగాన్ని పెంపొందిస్తుంది, సిలబస్ తొందరగా పూర్తవుతుంది, విద్యార్థుల సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది. కాబట్టి నిగమన పద్ధతి కూడా ఇది కూడా ఆ లక్షణానికి సంబంధించినది. అడిగింది ఏంటి, సంబంధించని అని చెప్పి అడిగాడు. క్వశ్చన్ బాగా పర్ఫెక్ట్ చదవాలి. ఈ పద్ధతి అమూర్తం ద్వారా ప్రారంభిస్తాము కాబట్టి అనువైన పద్ధతి కాదు అన్నాడు. నిజమే కదా, ఇది డీమెరిట్స్ కింద యాక్చువల్గా మనం నిగమన పద్ధతి దానికి సంబంధించినదే. ఇప్పుడు ఆగమన పద్ధతి కంటే ఏంటి, ఆగమన ఇండక్టివ్ మెథడ్కు కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్, నోన్ టు అన్నోన్, ఎగ్జాంపుల్ టు రూల్ అనుకున్నాం. అంటే ఇక్కడ ఏంటి అంటే మూర్త నుంచి అమూర్తానికి పోతే ఆగమన పద్ధతి. మరి ఈ నిగమన పద్ధతి ఏంటి, అమూర్త నుండి మూర్తానికి, అమూర్తం ద్వారా ప్రారంభిస్తాం కాబట్టి అనువైన పద్ధతి కాదు అని చెప్పి అతనే ఇచ్చాడు. అంటే ఇది కూడా నిగమన పద్ధతికి సంబంధించినటువంటి విషయం. దాని యొక్క డీమెరిట్స్ చెప్తున్నాడు, దానికి సంబంధించినది. ఇక్కడ చూడండి ఒకసారి, ఈ పద్ధతి అంటే నిగమన పద్ధతి శ్రమతో కూడినది కాబట్టి కాలాన్ని ఎక్కువ తీసుకుంటుంది అన్నారండి. కానీ కాదు, నిగమన పద్ధతి అనేది కాలాన్ని టైం సేవ్ చేస్తుంది, అంత శ్రమ పడాల్సిన అవసరం లేదు. కానీ ఆగమన పద్ధతికి కాలం ఎక్కువ తీసుకుంటుంది, కొద్దిగా ఎక్కువ శ్రమ పడాల్సి ఉంటుంది. కాబట్టి ఇది ఆగమన పద్ధతికి సంబంధించిన లక్షణం కాబట్టి ఇది నిగమన పద్ధతికి సంబంధించనిది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఈ లక్షణాలన్నీ గుర్తుపెట్టుకుని పర్ఫెక్ట్గా చదివితే ఎలాంటి బిట్ అయినా చేయగలుగుతాం. కాబట్టి సంబంధించినది ఏంటంటే ఇక్కడ ఇది ఫోర్త్ ఆప్షన్ మాత్రం కరెక్ట్. ఇది శ్రమతో కూడినది కాబట్టి కాలాన్ని ఎక్కువ తీసుకుంటుంది అనేది తప్పు, సంబంధించినది. ఈ శ్రమతో కూడినది కాలాన్ని ఎక్కువ తీసుకుంటున్నది ఆగమన పద్ధతికి సంబంధించినది కాబట్టి ఇది నిగమన పద్ధతికి సంబంధించనిది అని గుర్తుపెట్టుకోవాలి. ఇది అర్థమైందండి. ఇక్కడ ఇది నిగమన పద్ధతికి సంబంధించినదే, ఇది సంబంధించినదే, ఇది సంబంధించినదే. నిగమన పద్ధతికి సంబంధించినది ఏంటి, ఈ యొక్క ఫోర్త్ ఆప్షన్ మాత్రమే గుర్తుపెట్టుకోండి. అంటే శ్రమ అనేది ఉండదు నిగమన పద్ధతిలో, కాలాన్ని పొదుపు చేస్తుంది, కాలాన్ని ఎక్కువ తీసుకుంటుందని చెప్పించాడు. ఓకేనా, కాబట్టి ఇది సంబంధించినది ఇలా అడుగుతాడు. ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దాం. నేను ఇక్కడ ఈ క్రింది వానలో ఇలాంటి బిట్స్ అడుగుతాడు రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో. ఈ క్రింది వానలో సత్యము అసత్యము వ్యాఖ్యలను గుర్తించండి అని చెప్పి అడుగుతాడు. సత్యము అసత్య వ్యాఖ్యలను గుర్తించండి. ఇలాంటి పదాలు ఇచ్చినప్పుడు సబ్జెక్టు మీద గ్రిప్ ఉన్నప్పుడే మనం చేయగలుగుతాం. ఓకే, ఆగమన పద్ధతి ద్వారానే గణిత శాస్త్రం అంతా రూపుదిద్దుకుంది మరియు ఆగమన పద్ధతి తర్కంతో కూడినది. ఇది ఏమన్నాడు, సత్యం అండి. ఇది గణిత శాస్త్రం మొత్తం కూడా ఆగమన పద్ధతి ప్రకారమే రూపుదిద్దుకున్నది, కానీ మనం ఉపయోగించే పద్ధతి మాత్రం నిగమన పద్ధతి. అందుకనే సూత్ర ప్రయోగ పద్ధతి అన్నాం నిగమన పద్ధతిని, సూత్రీకరణ పద్ధతి అన్నది ఏంటంటే ఆగమన పద్ధతి. గుర్తుపెట్టుకోండి. అంటే గణిత శాస్త్రం మొత్తం కూడా ఆగమన పద్ధతి ప్రకారమే రూపుదిద్దుకున్నది. సూత్రాలు ఎలా రాబట్టాం, నిర్వచనాలు ఎలా రాబట్టాం, సిద్ధాంతాలు ఎలా రాబట్టాం, నియమాలు ఎలా రాబట్టాం, సాధారణీకరించడం, ఇవన్నీ కూడా ఆగమన పద్ధతి. గుర్తుపెట్టుకోండి. అది అంటే ఆగమన పద్ధతి ప్రకారమే గణిత శాస్త్రం అంతా రూపుదిద్దుకుంది. కరెక్టే అండి. నిగమన పద్ధతి తర్కాన్ని వివరించడం కష్టం. నిగమన పద్ధతి అనేది తర్కాన్ని వివరించడం కష్టం, జ్ఞాపక శక్తిపై ఆధారపడి ఉంది అని చెప్పి ఇచ్చాడు. ఇది కూడా నిగమన పద్ధతికి సంబంధించిన లక్షణం కాబట్టి ఇది కరెక్టే. తర్కాన్ని నిగమన పద్ధతి డిడక్టివ్ మెథడ్ యొక్క తర్కాన్ని వివరించడం కష్టం, అన్ని సూత్రాలు బట్టి పట్టుకొని గుర్తుపెట్టుకుంటాం కాబట్టి జ్ఞాపక శక్తిపై ఆధారపడి ఉంటుంది. అంటే కంఠస్థానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది ఈ యొక్క నిగమన పద్ధతిలో. ఇది కూడా సత్యమే అండి. నెక్స్ట్, ఆగమన పద్ధతి అనేది వైజ్ఞానిక పద్ధతి, సైంటిఫిక్ మెథడ్కి సంబంధించిన పద్ధతి. స్వయం పఠనాన్ని ప్రోత్సహిస్తుంది. ఉపాధ్యాయుడు ఆధీనంలో విద్యార్థి ద్వారా కనుగొనేటట్టు చేస్తాం.
విద్యార్థి ఆగమన పద్ధతిలో క్రియాత్మకంగా ఉండి తనకు తానే కనుక్కుంటాడు. కాబట్టి స్వయం పఠనాన్ని ప్రోత్సహిస్తుంది ఆగమన పద్ధతి. కరెక్ట్, ఇది కూడా కరెక్టే అండి, సత్యం. నిగమన పద్ధతిని వైజ్ఞానిక పద్ధతి, నిగమన పద్ధతి అనేది వైజ్ఞానిక పద్ధతి కాదు, కానీ గణిత శాస్త్ర బోధనకు మాత్రం అనువైనది, తగినటువంటి పద్ధతి. ఇది కూడా కరెక్టే, సత్యం. కాబట్టి ఈ 4 అంశాలు కూడా సత్యమే, కరెక్టే ఇచ్చారు. కాబట్టి ABCDలు సత్యము ఇలాంటి ఇస్తుంటారు. ఇవన్నీ ఒక్కొక్కటి పదాన్ని గుర్తుపెట్టుకొని పర్ఫెక్ట్గా కనుక బోధనా పద్ధతులు చదివితే దాని లక్షణాల ప్రకారం ఈజీగా పెట్టవచ్చు. ఇలాంటి బిట్స్ ఇస్తాడు, ఇలాంటి బిట్స్ దగ్గరే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ సత్యమే, గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్ అన్న. తర్వాత నెక్స్ట్ చూడండి, ఇలాంటి బిట్స్ కూడా చాలా ఈజీ బిట్ ఇస్తాడు. H.E. ఆర్మ్స్ట్రాంగ్ ఏ శాస్త్రవేత్త అని చెప్పి అడుగుతాడు. ఇప్పుడు అన్వేషణ పద్ధతికి పితామహుడు ఈ యొక్క H.E. ఆర్మ్స్ట్రాంగ్ లండన్లో ఉండేటటువంటి గిల్డ్స్ ఇన్స్టిట్యూట్లో పనిచేస్తున్నటువంటి ఒక ప్రొఫెసర్. అంటే ఈ యొక్క అన్వేషణ పద్ధతి అనేది మ్యాథమెటిక్స్ కానీ, ఫిజికల్ సైన్స్ కానీ, నెక్స్ట్ బయోసైన్స్ కానీ అందరికీ ఉంటుంది. కానీ H.E. ఆర్మ్స్ట్రాంగ్ ఏ పద్ధతిని కనుక్కున్నాడు ఏంటి అనేటటువంటి దృష్టి ఎక్కువ పెడతారు తప్ప ఏ శాస్త్రవేత్త అని చెప్పి దృష్టి పెట్టరండి. దాదాపు కొంతమంది, అందరు కాదు కొంతమంది. కాబట్టి కొంతమంది ఏం చేస్తారంటే చూడండి ఒకసారి, భౌతిక శాస్త్రవేత్త, రసాయన శాస్త్రవేత్త, మనోవిజ్ఞానవేత్త, సామాజికవేత్త. దాదాపు ఈ 2 కావు, అందరికి తెలిసిన విషయం ఏది, ఈజీ బిట్టే పోతుంది. ఆ ఈజీ బిట్ దగ్గర ఏముంది, సింపుల్లే అని చెప్పి అంటాం. ఆ సింపుల్ బిట్టే నీ జీవితాన్ని మొత్తం తలకిందులు చేస్తుంది. పెద్దగా ఇచ్చినా కూడా ఆలోచించి పెడతాం, మార్కు కలిసి వస్తుంది, అది హాఫ్ మార్కే. చిన్న బిట్ కేర్లెస్ చేసినా కూడా హాఫ్ మార్కే, గుర్తుపెట్టుకోండి. కాబట్టి చిన్న బిట్ అయినా పెద్ద బిట్ అయినా మనకి 2 సమానమే, పర్ఫెక్ట్ దృష్టి కేంద్రీకరించాలి. ఇలా కొంతమంది భౌతిక శాస్త్రవేత్త అని చెప్పి పెడతారు, అలా దృష్టి పోతుంది. అలా కాదు, లండన్లోని గిల్డ్స్ ఇన్స్టిట్యూట్లో పనిచేస్తున్న ఒక రసాయన శాస్త్ర ప్రొఫెసర్, గుర్తుపెట్టుకోండి. ఇది 2 టైమ్స్ అడగడం జరిగింది. ఓసారి మ్యాథమెటిక్స్లో అడిగాడు, ఫిజికల్ సైన్స్లో అడిగారు. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా అంటే రసాయన శాస్త్రవేత్త ఈ యొక్క H.E. ఆర్మ్స్ట్రాంగ్. ఇలాంటి బిట్లు కూడా, నాలెడ్జ్ బిట్ కూడా కంపల్సరీ ఇవ్వాల్సిందే, ఇస్తాడు కూడా, అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకోటి చూడండి, ఇక్కడ ఈ క్రింది వాక్యాలను జతపరచండి అని ఇస్తాడు. ఈ జతపరచండి ఇచ్చే కాదు కూడా కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. అది సబ్జెక్టు మీద పట్టున్నప్పుడే చేయగలుగుతాం. ఇలా చేసేటప్పుడు, ఇలాంటి బిట్లు ఇచ్చేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎలా గుర్తుపెట్టుకోవాలంటే చూడండి ఒకసారి, టైం సేవ్ అయ్యే విధంగా. అన్వేషణ పద్ధతి అని ఇచ్చాడు, ప్రయోగశాల పద్ధతి అని ఇచ్చాడు. అన్వేషణ పద్ధతి, ప్రయోగశాల పద్ధతి, కృత్యాధార పద్ధతి, అదేవిధంగా సమస్య పరిష్కార పద్ధతి అని ఇచ్చి ఇటు సైడ్ వాటి యొక్క లక్షణాలు ఇచ్చేసి జతపరచండి అని చెప్పి అన్నాడు. మీరు ఏం చేస్తారంటే చదివేటప్పుడు ABCDలు 4 చదువుతారు, 1 2 3 4 4 చదివి మళ్ళీ ఒకదానికొకటి జతపరచండు అనేసరికి ఇలా ఒక్కొక్క దానికి చూసేసరికి పుణ్యకాలం మొత్తం పోతూనే ఉంటుంది. అలా కాకుండా మీరేం చేస్తారంటే అన్వేషణ పద్ధతి మీకు తెలుసు, ఓకే, వెంటనే ఇవి 4 చదవకండి, ఇటు రైట్ సైడ్ రండి. తక్కువ సంఖ్యలో విద్యార్థులున్న తరగతుల్లో మాత్రమే ఉపయోగం అన్నాడు. అన్వేషణ పద్ధతి మీరు చదివి ఉంటారు కాబట్టి దాని లక్షణాలు మీకు తెలిసి ఉంటుంది, అప్పుడు చూడాలి. మళ్ళీ నెక్స్ట్ రెండో దానికి రండి. ఆలోచన ఫలితాన్ని అందజేయడం కాదు, ఆలోచించే విధానాన్ని నేర్పాలి అన్నాడు. ఇది మీరు అన్వేషణ పద్ధతిలో చదివే ఉంటారు మీరు. అంటే ఉపాధ్యాయుడు నిష్క్రియాత్మకంగా ఉంటాడు అన్వేషణ పద్ధతిలో, విద్యార్థి క్రియాత్మకంగా ఉంటాడు, తనకు తానే కనుగొనేటట్టు చేస్తాడు ఉపాధ్యాయుడు. అంటే ఇక్కడ ఆర్మ్స్ట్రాంగ్ యొక్క ఉద్దేశం ఏంటి, ఉపాధ్యాయుడు ఆలోచన ఫలితాన్ని అందజేయడం కాదు, ఆలోచించే విధానాన్ని నేర్పాలి, విద్యార్థే కనుక్కోవాలి, నేను కనుక్కున్నాను అనే దృక్పథాన్ని విద్యార్థులు కలగజేయాలి అని మీరు అన్వేషణ పద్ధతిలో చదువుకునే ఉంటారు. వెంటనే తటాల్లో మీకు తట్టుతుంది ఆలోచన ఫలితాన్ని అందజేయడం కాదు, ఆలోచించే విధానాన్ని నేర్పాలి అనగానే మీకు అన్వేషణ పద్ధతి గుర్తుకొచ్చి అప్పుడు ఈ ఏ ఉంది కదండి, దేనికండి, A2. మరి A2 ఎక్కడుందని చూడాలి మీరు. ఇక్కడ A2 ఉందండి, ఇక్కడ A2 ఉంది, మరి ఇక్కడ A1 ఉంది, A1 ఉంది, అంటే ఈ ఇది కాదు ఇది కాదు, టైం సేవ్ అవుతుంది వెంటనే. అలాంటప్పుడు ఏం చేయాలి, మరి A2 ఉంది, A2, B1 ఉంది, B1 ఉంది, ఇక్కడ C4 ఉంది, C3 ఉంది, C దగ్గర రావాలి. ఎందుకు, ఇక్కడ B1 ఉంది, ఇక్కడ B1 ఉంది, ఓకే, అప్పుడు C3 చూడండి ఒకసారి, ఇక్కడ C4 ఉంది, ఇక్కడ క్లారిటీ రావాలి. ఒకవేళ C లేదనుకోండి, C3 లేదనుకోండి, ఇక్కడ D4 ఉంది, D3 ఉంది, ఇక్కడైనా క్లారిఫై వచ్చేస్తుంది వెంటనే. అంటే టైం సేవ్ అయ్యే మార్గం నేను చెప్తున్నాను. ఓకే, ఎలా అంటే చూడండి ఒకసారి, అంటే Cకి రండి. కృత్యాధార పద్ధతి అండి. కృత్యాధార పద్ధతి అంటే యాక్టివిటీ బేస్డ్ మెథడ్. అంటే ఏం చేయాలి, ఇక్కడ విద్యార్థి శారీరకంగా మానసికంగా చురుకుగా పాల్గొంటాడు ఉంది, క్లియర్. స్వీయ అభ్యసన అలవాటుని పెంపొందిస్తుంది, ఇక్కడ కూడా D ఇచ్చాడు.
ఇక్కడ శారీరక మానసికంగానే అనేది చురుకుగా పాల్గొనేది ఎక్కడ? కృత్యాధార పద్ధతిలోనే. వెంటనే మీకు ఏమంటే తటాలను తడుతూనే ఉంది. అప్పుడు C3 ఎక్కడుంది చూడండి, ఇక్కడ C3 ఉంది, ఇక్కడ C4 ఉంది. అప్పుడు వెంటనే ఆన్సర్ 1 అని పెట్టి నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోవడమే. కొంతమంది ఆలోచిస్తారు అవునో కాదని. మళ్ళీ డి సమస్య పరిష్కార పద్ధతి. సమస్య పరిష్కార పద్ధతి అంటే మీరు ప్రాబ్లం సాల్వింగ్ మెథడ్ చేసేటప్పుడు సమస్యని స్వీయ అభ్యసన అలవాటుతో చేస్తారు. పజిల్స్ కానీ, సూడోకులు కానీ, కొన్ని ఎనాలజీ ఉన్నటువంటి టెస్టులు కానీ, మనకున్నటువంటి దాంట్లో ఈ యొక్క సమస్యలు కానీ స్వీయ అభ్యసన అలవాటును పెంపొందించేది సమస్య పరిష్కార పద్ధతి D4 అండి. కాబట్టి ఇది ఆన్సర్. అలా టైం సేవ్ చేసుకోవాలండి. ఇక్కడ మెయిన్ ఉద్దేశం అలా ఏర్పాటు చేసుకోండి. టైం ఏ విధంగా సేవ్ అవుతుంది ఎందుకు అంటున్నానంటే చూడండి ఒకసారి, మీకు సైకాలజీ, అదేవిధంగా పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్, కరెంట్ అఫైర్స్, జీకే, మెథడాలజీ పరంగా మీకు టైం సేవ్ అవుతుంది. కంటెంట్కి వచ్చేసరికి 80 బిట్లలో ఈజీగా ఉన్నటువంటి అంటే మీకు 1 2 3 వరుసగా ఉంటాయండి. 1 కానీ 2 3 ఇలా మీకు ఇస్తారు. ఎలా అంటే నాన్న ఇక్కడ చూడండి 1 2 3 4 5 ఇలా ఉన్నాయనుకోండి. కంటెంట్లో 1వ లెక్క నీకు వచ్చిందంటే టక్కున చేసి ఆన్సర్ పెట్టండి. రెండవది ప్రాబ్లం ఇస్తే నీకు ఏమంటే తెలిసిపోతుంది చూడగానే. రాలేదు అనుకోండి, దీన్ని అలా హోల్లో పెట్టండి. హోల్లో పెట్టి 3వ క్వశ్చన్కి వెళ్ళిపోండి. 3వ క్వశ్చన్ వస్తే 3వ క్వశ్చన్ చేయండి. 4 వచ్చింది అనుకోండి 4 చేయండి. 5 రాకపోతే దాన్ని హోల్లో పెట్టండి. కానీ రాని లెక్క దగ్గరకు వచ్చి ఆడ కూర్చొని ఇది ఎందుకు రాలేదని చెప్పి అక్కడనే చేసుకుంటూ కూర్చోకండి. టైం అనేది వేస్ట్ అవుతుంది. అక్కడ నీ అందరికంటే వెనకబడిపోయే అవకాశం ఉంటుంది. ఇలా రాకపోతే ఒక హింట్ గుర్తు పెట్టుకొని నెక్స్ట్ స్టెప్ 6వ బిట్కి వెళ్ళిపోండి. 6వ బిట్ వచ్చేస్తుంది. ఈ విధంగా అంటే మీరు ఏం చేస్తారంటే కరెంట్ అఫైర్ జీకే కానీ, అదేవిధంగా రెండోది పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ కానీ, సైకాలజీ కానీ, మెథడాలజీ పరంగా మీరు చేయాల్సిన అవసరం లేదు. చూడగానే అక్కడ ఉన్న క్వశ్చన్స్ చదివి ఆన్సర్ పెట్టవచ్చు. టైం సేవ్ అవుతుంది. అక్కడ కంటెంట్ దగ్గరికి వచ్చేసరికి ప్రాబ్లం చేయాల్సి వచ్చినప్పుడు కొన్ని షార్ట్ కట్లో చేయొచ్చు, లాంగ్లో కూడా చేసినప్పుడు టైం వేస్ట్ అవుతుంది. వచ్చిన బిట్ టకా మంచిగా నీట్గా చేసుకుంటూ పెట్టుకుంటూ పోండి. రాని బిట్కు టైం మిగులుతుంది. అప్పుడు చేయండి. ఏమీ లాస్ట్కి ఏమైనా బిట్స్ మిగిలితే అప్పుడు మీ ఇష్టం వచ్చింది పెట్టడానికి ప్రయత్నించండి. కానీ ఒక ప్రణాళికాబద్ధంగా చదవండి. ఓకే సరే నాన్న, ఈ విధంగా అడుగుతాడు. ఈ విధంగా కొన్ని తెలివితో కొన్ని ప్లానింగ్ తోటి అనాలిసిస్ మెథడ్లో చేయాలి. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం నాన్న. ఇక్కడ బిట్టు ప్రాజెక్టు పద్ధతిలోని సోపానాలను వరుస క్రమంలో గుర్తించండి అని చెప్పి ఇలా కూడా అడుగుతాడు. వరుస క్రమంలో గుర్తించంటే ప్రాజెక్టు పద్ధతిలో ఉన్నటువంటి సోపానాలు మనకు 6 ఉన్నాయి. ఈ 6 సోపానాలు ఒకటేంటి? ఉపాధ్యాయుడు పరిస్థితిని కల్పిస్తాడు. ఏం చేస్తాడు? పరిస్థితిని కల్పిస్తాడు. దేంట్లో అంటే ఇక్కడ ప్రాజెక్టు పద్ధతిలో. రెండవది ఏంటి? విద్యార్థి ప్రాజెక్టును ఎన్నిక చేసుకుంటాడు, సెలక్షన్ ఆఫ్ ప్రాజెక్టు. మూడవది ఏం చేస్తాడు? ఇక్కడ విద్యార్థి ఇక్కడ ప్లానింగ్ చేస్తాడు. ఎలా ప్రాజెక్టు చేయాలని ప్లానింగ్ చేస్తాడు. నాలుగవది ఇంప్లిమెంటేషన్, అమలు చేస్తాడు. ఐదవది ఏం చేస్తాడంటే ప్రాజెక్టు పద్ధతిలో సోపానాలలో మూల్యాంకనం చేస్తాడు. 6వ సోపానం ఏంటంటే నేను ఇక్కడ నివేదిక సమర్పిస్తాడు. ఏం చేస్తాడు? నివేదిక సమర్పిస్తాడు అనేది 6 సోపానాలు నీకు గుర్తుండాలి. వరుస బట్టి క్లియర్గా ఉండాలి. ఇలా ఇస్తాడు. ప్రాజెక్ట్ అమలు చేయుట అనేది ఏంటి? ఇక్కడ మీకు ఇది 4వ సోపానం. మూల్యాంకనం ఎన్నవ సోపానం? 5వది. వ్యూహరచన అంటే ప్లానింగ్, అంటే ఇది వ్యూహరచన ప్లానింగ్. ఈ ప్లానింగ్ అనేది ఎన్నో సోపానం? 3వ సోపానం. ప్రాజెక్టు ఎన్నిక 2వది. ఈ విధంగా ఉంది. ఈ 6 సోపానాలు పర్ఫెక్ట్ గుర్తుపెట్టుకుంటే ఇవారండి. దీన్ని వరుస క్రమంలో అన్నాడు. ఇలా ఇస్తాడు. అందరికి గుర్తుంటుంది. ప్రాజెక్టు పద్ధతి సంబంధించని సోపానం ఏది, సంబంధించిన సోపానం ఏది అడుగుతున్నాడు. అవి చేయొచ్చు. కానీ ఇలా ఇచ్చేసి వరుస క్రమాన్ని గుర్తించాలంటే 6 సోపానాలు మీకు గుర్తుండాలి. అప్పుడు ఏంటి? సీరియల్ ప్రాజెక్టు ఎన్నిక. ప్రాజెక్ట్ ఎన్నిక అంటే ఏం కావాలి? డి రావాలి. డి ఎక్కడుంది చూసుకోండి ఒకసారి. ఇక్కడ ఏ ఉంది? ఇది కాదు. ఇక్కడ డి ఉంది, ఇక్కడ డి, ఈ 3 డి ఉంది. తర్వాత ఏం రావాలి? వ్యూహరచన సి రావాలి. డిసి రావాలంటే ఏం కావాలి? ఇక్కడ డిఏ ఉంది, ఇది కాదు. ఇక్కడ డిసి ఉంది, ఇక్కడ డిసి ఉంది. ఓకేనా? తర్వాత ఏం కావాలి? 4 ఏ రావాలి. డిసిఏ రావాలి. డిసి ఎక్కడ ఉంది? ఇక్కడ డిసిఏ. ఈ విధంగా వెంటనే ఆన్సర్ ఇది పెట్టాలి. ఆ విధంగా ఒక ప్లాన్ ప్రకారం చేసుకుంటూ పోతే తొందరగా టైం సేవ్ అవుతుంది. అందరికంటే ముందు ఉండగలుగుతాం. ప్రతిదీ ప్రణాళికాబద్ధంగా టైం వేస్ట్ చేయకుండా హార్డ్ వర్క్ చేయండి. ఓకే నెక్స్ట్ బిట్ చూద్దాం. ఇక్కడ పాఠశాలల్లో జరిగే బోధనాభ్యసన ప్రక్రియలన్నీ నిర్మాణాత్మక ఉపగమాన్ని అనుసరించాలని స్పష్టం చేసినది తెలపండి అని ఇస్తాడు. నాలెడ్జ్ బిట్లు కంపల్సరీ 40 బిట్స్లో కనీసం 10 ఉంటాయి. నాలెడ్జ్ బిట్లు యావరేజ్ బిట్స్ ఎక్కువ ఉంటాయి. అప్లికేషన్ బిట్లు కొన్ని తక్కువ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. ఓకే మరి నిర్మాణాత్మక ఉపగమము అంటేనే ఏం గుర్తుపెట్టుకోవాలని ఇక్కడ NCF 2005 రావాలి. అసలు 2005 ఎందుకు వచ్చింది?
జ్ఞాన నిర్మాణాత్మక బోధన అని చెప్పి రష్యా దేశస్థుడైనటువంటి వైగాట్స్కి, మీకు తెలుసండి, నిర్మాణాత్మక అభ్యసన ఉపగమాన్ని వెలుగులోకి తెచ్చినటువంటి వ్యక్తి, జ్ఞాన నిర్మాణాత్మక బోధనని వెలుగులోకి తీసుకొచ్చిన వ్యక్తి. థాట్ అండ్ లాంగ్వేజ్ అనే గ్రంథాన్ని రాశాడు వైగాట్స్కి. సైకాలజీ ఆఫ్ ఆర్ట్స్ అనే గ్రంథాన్ని రాశాడు. సోషియో కల్చరల్ థియరీ ఆఫ్ లెర్నింగ్ అనే గ్రంథాన్ని రాసి ఈ యొక్క జ్ఞాన నిర్మాణం మీద బాగా కృషి చేశాడు. అలా జ్ఞాన నిర్మాణం ఆధారంగా వచ్చిందే ఈ యొక్క ఎన్సిఎఫ్ 2005. ఈ ఎన్సిఎఫ్ 2005 దేనికి ప్రాధాన్యతనిచ్చింది ఎక్కువ అంటే మదింపుకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. జ్ఞాన నిర్మాణం అనగానే నీకు గుర్తుకొచ్చేది ఎన్సిఎఫ్ 2005 అని గుర్తుపెట్టుకోండి. ఓకే, అంటే సబ్జెక్ట్ ఇలా చదువుకుంటూ పోతే డైరెక్ట్ బిట్టు పెట్టచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ బిట్టు చూద్దాను. ఇక్కడ ఇలా అప్పుడు చాలాసార్లు అడిగాడు ఈ యొక్క 5V నమూనా మీద. ఓకేనా, చూడండి ఒకసారి. 5V నమూనాన్ని వరుస క్రమంలో గుర్తించండి అన్నాడు. మరి 5V నమూనాను రూపొందించిన వ్యక్తి ఎవరు? రోగర్ బైబీ అనేటటువంటి వ్యక్తి అండి. ఎవరైనంటే రోగర్ బైబీ అనేటటువంటి వ్యక్తి ఈ యొక్క 5V నమూనాను రూపొందించాడు. ఎన్ని దశలు ఉంటాయి దాంట్లో అంటే 5 దశలు ఉంటాయి. ఈ 5 దశలు ఏముంటాయి? ఎంగేజ్, చూడండి ఒకసారి ఇలా ఇస్తాడు. ఎంగేజ్, ఎక్స్ప్లెయిన్, ఇక్కడ ఎంగేజ్, ఎక్స్ప్లెయిన్, ఎంగేజ్, ఎక్స్ప్లోర్, ఎంగేజ్, ఎక్స్ప్లోర్ ఇలా ఇచ్చాడు. మీరు మొత్తం ఇలా చదువుకుంటూ మళ్ళీ దీన్ని మొత్తం చదువుకుంటూ ఇలా ఎప్పుడు చేయొద్దు. ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఇక్కడ చూడండి. ఎంగేజ్ తర్వాత ఏమి ఇచ్చాడు? ఎక్స్ప్లెయిన్. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ ఇచ్చాడు, ఇక్కడ ఎక్స్ప్లోర్ అని ఇచ్చాడు, ఇక్కడ ఎక్స్ప్లోర్ ఇచ్చాడు. ఎంగేజ్ తర్వాత ఏముండాలి? ఎక్స్ప్లోర్ ఉండాలి. ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఎక్స్ప్లెయిన్. అంటే ఈ రెండు కావు, క్లియర్, 1 2. తర్వాత ఎక్స్ప్లోర్, ఓకే. దీని తర్వాత ఏముండాలి? ఎలాబొరేట్ ఉండాలా, ఎక్స్ప్లెయిన్ ఉండాలా? మీకు ఐడియా వస్తుంది. అంటే ఎంగేజ్ తర్వాత ఎక్స్ప్లోర్, తర్వాత ఎక్స్ప్లోర్. ఇక్కడ ఏముంది? ఎలాబొరేట్, ఇక్కడ ఏముంది? ఎక్స్ప్లెయిన్. ఇక్కడనే తెలిసిపోయింది ఇది కాదు, ఎక్స్ప్లెయిన్ ఉండాలి. ఎంగేజ్, ఎక్స్ప్లోర్, ఎక్స్ప్లెయిన్, ఎలాబొరేట్, ఇవాల్యుయేషన్. డైరెక్ట్ మనకు టైం సేవ్ అవుతుంది. వెంటనే 4th ఆప్షన్ పెట్టొచ్చు. చాలామంది పిల్లలు ఏం చేస్తారంటే అనుభవం లేక ఎంగేజ్, ఎక్స్ప్లెయిన్, ఎక్స్ప్లోర్, ఎలాబొరేట్ ఇది చదివేసరికి ఆల్రెడీ 2 minutes అవుతుంది. అలా కాకుండా కొద్దిగా టైం సేవ్ అయ్యే విధంగా ఎంగేజ్ తర్వాత ఏముంటుంది మీకు తెలిసి ఉంటుంది. ఎక్స్ప్లెయినా, ఎక్స్ప్లోరా అంటే ఎక్స్ప్లోర్ ఉంటుంది. ఇక్కడ ఏముంది? ఎక్స్ప్లెయిన్. ఈ రెండు కావు, ఎక్స్ప్లోర్. దీని తర్వాత ఏముంటుంది? ఎక్స్ప్లెయిన్ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఎలాబొరేట్ ఇచ్చాడు, ఇదేంటి? ఎక్స్ప్లెయిన్. కాబట్టి ఇక మిగిలిన ఇక ఎక్స్ప్లెయిన్తో ఎలాబొరేట్ క్లియర్ అయిపోతుంది. అట్లా టైం సేవ్, ఎన్ని 10 సెకండ్లు టైం సేవ్ అయినా కూడా అలా 10 సెకండ్లు తీసుకున్నా కూడా లాస్ట్ ఒక పావు గంట మిగిలే అవకాశం ఉంటుంది. అలా చేసినప్పుడు రేపు కంటెంట్ దగ్గర ప్రాబ్లం చేయాలి కాబట్టి ఆ కంటెంట్ చేసే కాడ టైం సేవ్ అయితే అందరికంటే 4-5 బిట్లు ఎక్కువ చేసి జాబు సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతిదీ కూడా జాగ్రత్తగా టెస్టులు బాగా ప్రాక్టీస్ చేసుకుంటూ బిట్స్ ఎలా ఇస్తున్నాడు, నా లోపాలు ఏంటివి, ఎక్కడ వెనకబడిపోతున్నాను, కంటెంట్ అయినా మెథడాలజీ అయినా ఏ సబ్జెక్ట్ అయినా కూడా అని చెప్పి మీ లోపాలు సర్దిద్దుకుంటూ ఒక ప్లాన్ ప్రకారం టెస్టులు రాస్తే అనుభవం వస్తుంది. మీ తప్పులు తెలుస్తాయి, మీరు ఏ స్థాయిలో ఉన్నారో తెలుస్తుంది. టెస్టులు బాగా రాయడానికి ప్రయత్నించాలి. ఇప్పుడు నేను చెప్తున్నాను చెప్పి నా టెస్ట్ సిరీస్ తీసుకొని చేయండి అని కాదు, మీ భవిష్యత్తు గురించి చెప్తున్నాను. నావే కాదు, ఎప్పుడు చెప్పినా కూడా మీరు టెస్టులు ఇవి రాసినా కూడా బయట మార్కెట్లో దొరికినా కూడా టెస్టులు రాయడం వల్ల సబ్జెక్ట్ గ్రిప్ వచ్చి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ప్రాక్టీస్ చేయడం వల్ల కంపల్సరీ సక్సెస్ అవుతాం. గుర్తుపెట్టుకోండి. విరాట్ కోహ్లీ లాంటి మెయిన్ క్రికెట్ మ్యాచ్ ఆడాలంటే కంపల్సరీ కూడా ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడాల్సిందే. అదేవిధంగా టెస్టులు కూడా ఇక్కడ రాస్తేనే అక్కడ సక్సెస్ అవుతాం. కాబట్టి టెస్ట్ సిరీస్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఆల్రెడీ మన దగ్గర ఉన్నటువంటి పిల్లలు తీసుకొని ప్రాక్టీస్ చేస్తున్నారు. పర్ఫెక్ట్ లైన్ టు లైన్ సబ్జెక్టు మనం ఇచ్చాము. కంపల్సరీ కూడా మన టెస్టులు రాస్తే సబ్జెక్టు మొత్తం కవర్ అయిపోతుంది, బిట్ టు బిట్ కవర్ అవుతుంది. తీసుకొని మరీ రాయండి. ఓకే, థ్యాంక్ యూ అండి.